బాబురెడ్డి గారు నువ్వే మాట్లాడతావు, కాకపోతే నీకు అన్నీ తెలుసు. నాకు తెలీదమ్మా. ఎగతాళి పట్టించాలని కాదు, ఇది సభ. నిన్ను ఎగతాళి చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎగతాళి చేయకూడదు కూడా. నిజమా? నువ్వు ఎగతాళి చేసే పనులు కూడా చేయవు. నువ్వు మంచి నటుడివి. కాకపోతే చూసావా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నీ మాటల కోసం. నువ్వు మంచి నటుడివి. మంచిగా 4 వాక్యాలు చెప్పి చివరిగా మాట్లాడిన దానికంటే దానిలో నీకెంతో. ఒక్క నిమిషమే, చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? చివరిగా ఎవరైనా మాట్లాడతారంటే ఒక వేదిక మీద హీఈస్ ది మెయిన్ మ్యాన్ అయి ఉంటాడు. అంతేగా అంతేగా. కాబట్టి ఈ వేదిక మీద మాకంటే నువ్వు గొప్పవాడివి. నువ్వే చివరిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. అధ్యక్షుడిని అడ్రస్ చేయవా? అధ్యక్షులు ఎవరండి? మోహన్ బాబు గారు. చిచ్చి, దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. మేము చెప్పేది కూడా 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. సభా మర్యాదను పాటించి అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవ వందనాలు. ఒక్కడికి ఎత్తిక్స్ లేవు, పాడు లేవు. వెధవ గొడవ అని ఏంటి? ఎవరి మీద విసుకు? ఇదిగో వీళ్ళ మీదే. బతుక్కి నేను మాట్లాడటానికి వీల్లేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే ఆయన కాదు అదే చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. అయ్యా, అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? ఈ రోజు ఇక్కడ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు, ఎవరిని మాట్లాడినవాడు ఆయన మాట్లాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బ్రహ్మానందం గారు బాగానే ఉండండి, ఒక్క నిమిషం. బాగానే మాట్లాడారు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. చూడమునా, నేను సినిమాలో నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు. అంతే. ఇంగ్లీష్ పిక్చర్స్ థియేటర్ వెళ్ళి చూస్తుంటే అర్థం కాకపోయినా అందరూ నవ్వుతుంటే నేను నవ్వేవాడిని. ఏమిట్రా 7 కొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. అలాగే నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్పావు, నేను నవ్వాను. వాడితో పాటు నాకు అర్థం కాలే ఇంగ్లీష్. కానీ నన్ను గురించి చెప్పావేమో అనుకున్నాను నేను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ధైర్యం చేయడం అంటే అదొక తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పుకున్నట్టు ఉంటుంది. మోహన్ బాబు నటన విలక్షణత గురించి చెప్పాలంటే అందువల్ల అడిగి చెప్పించుకుంటాడు కాబట్టి మనం కూడా తప్పదు. ఇంకోసారి అడిగి చెప్పించుకుంటాడు కాబట్టి మనం కూడా తప్పదు. వేసేసాడు, బాగా వేసేసాడు.